హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 2018 తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 సంబంధించి క్వశ్చన్ పేపర్లో డిఫరెంట్ క్వశ్చన్స్ని మనం అనలైజ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పైన గైడెన్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫైటోకెమికల్ ఇస్ యూజ్ యాజ్ అన్ యాంటీ టష్యూ అన్నారు. సో యాంటీ టష్యూ అంటే కాఫ్లో యూజ్ చేసేది. సో యాక్చువల్గా దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్ మిథైల్ మార్ఫిన్. సో మిథైల్ మార్ఫిన్కి ఇంకొక నేమే కొడైన్. సో కొడైన్ని మనం మామూలుగా నార్మల్ కాఫ్ సిరప్స్లో యూజ్ చేస్తుంటాం, మీకు అందరూ చూసింటారు, కొడైన్ సిరప్ అంటారు. ఓకే, సో ఈ మిగతా ఆప్షన్స్ కూడా చూడాలి మనం ఎప్పుడు కూడా. సో అప్పుడే మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో మార్ఫిన్ ఈజ్ అన్ అనాల్జెసిక్. సో మార్ఫిన్ మనం అనాల్జెసిక్గా యూజ్ చేస్తాం కానీ బట్ కాఫ్ సిరప్లో మాత్రం యూజ్ చేయం. ఇట్స్ అన్ అనాల్జెసిక్. మార్ఫిన్ ఈజ్ అన్ అనాల్జెసిక్, ఓపాడ్ అనాల్జెసిక్ దట్టు. సో హెరాయిన్ ఈజ్ అన్ అడిక్టివ్ డ్రగ్ ఇది. సో దీన్ని మనం యాక్చువల్గా కాఫ్ సిరప్స్లో యూజ్ చేయం. సో పెపావరిన్ దీన్ని మనం యాక్చువల్గా వాసో డైలేటర్గా యూజ్ చేస్తారు. దిస్ ఈజ్ అన్ వాసో డైలేటర్. ఇది కాఫ్ సిరప్స్లో యూజ్ చేయం. సో ఈ ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, కాబట్టి కొడిన్ ఆర్ మిథైల్ మార్ఫిన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఈ సెకండ్ క్వశ్చన్ యాక్చువల్గా ఇది ఫార్మాస్యూటిక్స్ సంబంధించింది, పోసాలజీ డోస్ క్యాలిక్యులేషన్ సంబంధించిన క్వశ్చన్. సో డోస్ క్యాలిక్యులేషన్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఇఫ్ ద అడల్ట్ డోస్ ఈస్ 80 milligrams and the age of the child is 8 years. According to Young's rule, the dose for child will be. So children dose calculations ఇది పోసాలజీ. సో ఇలా ఇచ్చినప్పుడు యంగ్స్ ఫార్ములా యాక్చువల్గా ఏంటి? యంగ్స్ ఫార్ములా డోస్ క్యాలిక్యులేషన్స్కి ఏజ్ బై ఏజ్ ప్లస్ 12 ఇంటూ అడల్ట్ డోస్. సో ఈ ఫార్ములా మనకి ఇచ్చిన ఏజ్ 12 years లోపల ఉంటేనే అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో ఏజ్ ఎంత ఇచ్చారు? 8 ఇచ్చారు. నెక్స్ట్ ఏజ్ అంటే ఇంకో 8 ప్లస్ 12 కామన్, 12 years లోపల కాబట్టి ఇంటూ అడల్ట్ డోస్. ఏడి అంటే అడల్ట్ డోస్ ఎంత ఇచ్చారు? 80 milligrams ఇచ్చారు. సో 80 milligrams దట్ ఈక్వల్ టు 8 బై 8 ప్లస్ 12 ఈజ్ 20 ఇంటూ 80. సో 21s 24s వెళ్తుంది. సో అప్పుడు 8 ఇంటూ 4 మిగుతుంది. 8 4s ఆర్ 32. సో 32 milligrams అనేది ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ 32 milligrams. సో ఇక్కడ ఇంకో విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏజ్ 12 years లోపల ఇస్తేనే మనకి యంగ్స్ ఫార్ములా. అలా కాకుండా 12 years అబవ్ ఇస్తే మనకు డిల్లింగ్స్ ఫార్ములా అని ఉంది. సో ఆ డిల్లింగ్స్ ఫార్ములా ఏంటంటే ఏజ్ బై 20 ఇంటూ అడల్ట్ డోస్ దానికి. సో ఒకవేళ 12 to 20 years ఏజ్ ఇచ్చారనుకోండి సపోజ్. సో అలాంటప్పుడు మనం ఈ ఫార్ములా డిల్లింగ్స్ ఫార్ములా యూజ్ చేయాలి. ఏజ్ బై 20 ఇంటూ అడల్ట్ డోస్ యూజ్ చేస్తే మనకు డోస్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. విచ్ క్రేనియల్ నర్వ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఐ మూమెంట్ అన్నారు. సో ఇది అనాటమీ క్వశ్చన్ యాక్చువల్గా. సో ఇక్కడ క్రేనియల్ నర్వ్స్ గురించి ఇచ్చారు. క్రేనియల్ నర్వ్స్ ఫర్ ఐ మూమెంట్ అన్నారు. సో ఐ మూమెంట్ అంటే ద ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్, ఆక్యులోమోటార్ నర్వ్. ఆక్యులో ఉంది, ఆక్యులో అంటే ఐ అని, మోటార్ అంటే మూమెంట్ అని. సో ఐ మూమెంట్కి యూజ్ అయ్యే క్రేనియల్ నర్వ్ ఏది? ఆక్యులోమోటార్ నర్వ్. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ద ఫస్ట్ వన్, ఆక్యులోమోటార్. సో రిమైనింగ్ కూడా ఒకసారి చూడండి. సో ట్రైజెమినల్ నర్వ్ అంటే క్రేనియల్ నర్వ్ 5 ఇది యాక్చువల్గా. సో క్రేనియల్ నర్వ్ 5. సో క్రేనియల్ నర్వ్ 5 అనేది మనకు చీవింగ్కి హెల్ప్ అవుతుంది కానీ ఐ మూమెంట్కి హెల్ప్ అవ్వదు. నెక్స్ట్ వేగస్ నర్వ్. సో వేగస్ నర్వ్ వచ్చేసి క్రేనియల్ నర్వ్ నెంబర్ 10. సో క్రేనియల్ నర్వ్ 10 ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, వి ఉంది కదా. వి అంటే మామూలుగా మనకు లాటిన్లో వి అంటే 5 అని అర్థం. సో 5ని ఇంటూ 2 చేసామంటే 10 వస్తుంది. సో 10th క్రేనియల్ నర్వ్ ఈస్ వేగస్ నర్వ్. సో ఈ వేగస్ నర్వ్ యాక్చువల్గా పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ని మాత్రం రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది, లైక్ హార్ట్ రేట్ని అలా. అంతేగాని ఇది ఐ మూమెంట్కి ఏం ఇన్వాల్వ్మెంట్ ఉండదు. నెక్స్ట్ ఆల్ ఫ్యాక్టరీ నర్వ్. ఆల్ ఫ్యాక్ట్ అంటే స్మెల్ అని అర్థం. సో ఇది స్మెల్కి సంబంధించింది.
దట్ ఫస్ట్ క్రేనియల్ నర్వ్. సో ఆల్ఫాక్ట్ అంటే స్మెల్కి సంబంధించి, స్మెల్ అంటే మనం నోస్తో చూస్తాం కదా, ఒక నోస్ ఉంది కాబట్టి ఫస్ట్ది ఆల్ఫాక్ట్ నర్వ్ అని అర్థం. సో ఆక్యులోమోటార్ కూడా ఇది థర్డ్ క్రేనియల్ నర్వ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మోటార్లో ఎం ఉంది కదా, సో ఎంని మనం కొద్దిగా రివర్స్ చేసామనుకోండి 3 లాగా వస్తుంది. సో కాబట్టి థర్డ్ క్రేనియల్ నర్వ్ ఇస్ ఆక్యులోమోటార్. సో అలా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ద స్ట్రక్చర్ ఆఫ్ విచ్ వైటమిన్ రిజెంబుల్స్ ది స్ట్రక్చర్ ఆఫ్ స్టిరాల్స్ అన్నారు. సో స్టిరాయిడల్ స్ట్రక్చర్ని రిజెంబుల్స్గా ఉన్నది వైటమిన్ డి మాత్రమే. ఓకే, సో వైటమిన్ ఏ అనేది స్టెరాయిల్ స్ట్రక్చర్లో ఉండదు. సో వైటమిన్ కే ఇస్ నాఫ్థాక్వినోన్. ఇది నాఫ్థాక్వినోన్ స్ట్రక్చర్, స్టెరాయిల్ స్ట్రక్చర్ కాదు. నెక్స్ట్ వైటమిన్ ఈ ఇస్ టోకోఫెరల్. సో ఇలా రిమైనింగ్ ఆప్షన్స్ని కూడా మనము కంపల్సరీగా చూడాలి ప్రాక్టీస్ చేసినప్పుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీసింగ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ద కాంపెన్సేటరీ మెకానిజం స్టార్ట్స్ ఫెయిలింగ్ అండ్ మేక్స్ ద బాడీ అనేబుల్ టు ఇంప్రూవ్ పర్ఫ్యూషన్ అన్నారు. సో ఇది షాక్ సంబంధించింది. సో యాక్చువల్గా కాంపెన్సేటరీ మెకానిజము ఫెయిల్ అవ్వడం, నెక్స్ట్ పర్ఫ్యూషన్ కూడా ప్రాపర్గా లేకపోవడం, ఈ కండిషన్ ఏమంటారంటే స్టేజ్ 3 షాక్ అంటారు యాక్చువల్గా. బట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ మాత్రం 2 అని ఇచ్చారు, కొద్దిగా అది క్లారిటీ లేదు. ఓకే, యాక్చువల్గా అయితే మామూలుగా సో మెనీ బుక్స్లో స్టేజ్ 3 షాక్ అని ఉంది. ఎందుకంటే స్టేజ్ 1లో మనకి కాంపెన్సేటరీ మెకానిజం ఫెయిల్ అవ్వదు. స్టేజ్ 2లో కూడా కాంపెన్సేటరీ మెకానిజం ఫెయిల్ అయినా ఇక్కడ పర్ఫ్యూషన్ మాత్రం ప్రాపర్గానే ఉంటుంది. కాంపెన్సేటరీ మెకానిజం ఫెయిల్ అయి ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 3లో కాంపెన్సేటరీ మెకానిజం ఫెయిల్ అవుతుంది, పర్ఫ్యూషన్ కూడా ప్రాపర్గా ఉండదు. సో ఈ కండిషన్ స్టేజ్ 3 అంటారు. ఓకే, సో దట్స్ ఇట్. సో నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ 5 క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైడెన్స్ కోసం కింద వాట్సాప్ లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో.